క్రిస్పీ బుఫెలో వింగ్స్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ వింగ్స్ 250 గ్రాములు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 స్పూన్, వెల్లుల్లి తురుము 1 స్పూన్, టమాటో కిచప్ 2 స్పూన్లు, చిల్లీ పేస్ట్ 1 స్పూన్, బటర్ 2 స్పూన్లు, మైదా 1/2 కప్పు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేద్దామండి. సో ఈ క్రిస్పీ బుఫెలో వింగ్స్ కోసమని మనం ముందు ఏం చేద్దామంటే ముందు స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, సో ప్యాన్ పెట్టుకుందామండి. ఓకే, సో ఈ ప్యాన్ వేడెక్కేలోగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. సో చికెన్ తీసుకుందాం. ఓకే, సో ఈ క్రిస్పీ బొఫెల్లో వింగ్స్కి ఆ బొఫెల్లో అని పేరు ఎలా వచ్చింది? సో గుడ్. సో ఇది ఏంటంటే మనకి బుఫెలో అనేది ప్లేస్ అండి, న్యూయార్క్లో ఒక ప్లేస్ నేము. సో ఇది వెరీ ఫేమస్ అక్కడ నుంచి, మనకి ఇది అమెరికన్ డిష్ యాక్చువల్గా. సో న్యూయార్క్ నుంచి వచ్చింది. సో బుఫెలో అంటే కన్ఫ్యూజ్ లేదు, చికెన్ వింగ్స్తోనే చేస్తాం, బట్ ఆ ప్లేస్ నుంచి ఒరిజినేట్ అయ్యి మనకి ఇది వచ్చింది అనమాట. సో అందుకోసం వరల్డ్ ఫేమస్, చాలా బాగుంటుంది డిష్. ఓకే, సో మంచి స్టార్టర్ అని చెప్పొచ్చు. సో దీంట్లో యాక్చువల్గా ఇండియన్ ప్యాలెట్ కోసం మనకు నచ్చే విధంగా దీన్ని యాక్చువల్గా చిల్లీ పేస్ట్ అనేది ఆప్షనల్. సో ఇది మీరు కావాలంటే స్కిప్ కూడా చేయొచ్చు, స్పైసీ వద్దనుకుంటే, లేదంటే దీని చిల్లీ పేస్ట్ ఆప్షనల్. మీరు వేయాలని కంపల్సరీ అయితే కాదు. ఇక్కడైతే నేను కొద్ది చిల్లీ పేస్ట్ వేస్తున్నాను స్పైసీనెస్ యాడ్ చేయడం కోసమని. ఓకే, సో దీంట్లో మనం ఈ క్రిస్పీ బుఫెలో వింగ్స్లో ముందుగా మనం దీన్ని మైదాతో అలా మ్యారినేట్ చేయాలండి. మైదా, అలాగే మైదాతో పాటు కొద్దిగా ఉప్పు. దీంట్లో మనకి కార్న్ ఫ్లోర్ వేసుకొని అక్కర్లేదా? లేదు, డైరెక్ట్గా మనకి మైదా వేస్తే సరిపోతుంది. ఓకే, అలాగే నేను చెప్పాను కదా ఆప్షనల్గా చిల్లీ పేస్ట్ కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, ఈ చిల్లీ పేస్ట్ ఎండుమిర్చిని నానబెట్టి మిక్సీకి పట్టి ఆ పేస్ట్ని వేయించడం. ఓకే, సో ఇలా నానబెట్టిన ఎండుమిరపకాయల పేస్ట్ ఇది యాక్చువల్గా. ఓకే, సో దీన్ని ఇలా కంప్లీట్గా మనం మ్యారినేట్ చేసుకోవాలి. సో ఉప్పు వేసేస్తాం. అలాగే దీన్ని 2 వేస్లో చేస్తారండి. అంటే కొన్నిసార్లు సాస్తో బేస్తో చేస్తారు, కొన్నిసార్లు డైరెక్ట్గా ఇలా ఫ్రై చేసి కూడా తినేస్తుంటారు. సో మీకు ఇక్కడ నేను సాస్ బేస్లోనే చేసి చూపిస్తాను. సో ఇలా కొంచెం మాయిశ్చర్ అయితే ఇవ్వాలి మనం. సో కొంచెం ఆయిల్ వేసుకోలేమో మనము ఆ వాటర్కి బదులు? లేదు, ఆయిల్ వేయరు. సో ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే మసాలాలన్నీ వదిలేస్తాయి. సో ఆయిల్ వేయకుండా ఇలా మనం కొద్దిగా వాటర్, లేదంటే మీరు కావాలంటే ఎగ్ని కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా జస్ట్ మసాలాలు పట్టడం కోసం నేను జస్ట్ వాటర్ని అలా చిలకరించాను. ఓకే, సో ఈ విధంగా ఇలా కంప్లీట్గా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న ఈ వింగ్స్ని ఇప్పుడు మనం ఫ్రై చేస్తామండి. సో షాలో ఫ్రై చేసుకోవాలి. సో నూనె వేసుకుని, ఇది జస్ట్ మనకి ప్లెయిన్ ఆయిల్, రెగ్యులర్ ఆయిల్. ఈ వింగ్స్ని విత్ స్కిన్ వింగ్స్ ఇవి యాక్చువల్గా. ఓకే, సో వింగ్స్ని ఒక్కొక్కటిగా మనం నూనెలో వేసి వేయించుకోవాలి. ఓకే, కంప్లీట్గా క్రిస్పీ వచ్చేలా మనం వింగ్స్ అన్ని వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, మసాలాలు కలిపి పెట్టిన ముక్కలన్నిటిని కూడా మంచిగా ప్యాన్లో వేసి ఫస్ట్ మనం షాలో ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో దీన్ని ఈ విధంగా ఇలా మనం మంచిగా షాలో ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ వింగ్స్ని ఇలా క్రిస్పీగా వేయించుకున్న వింగ్స్ని ఏం చేద్దామంటే మనం ఇప్పుడు ఇలా నూనెలో నుంచి తీసేయాలి. ఓకే, సో ఫ్లేమ్ తగ్గించి మనం తీసి వీటిని పక్కన పెట్టుకుందాం. తీసి పక్కన పెట్టుకున్న వింగ్స్ తర్వాత, సో ఈ ప్యాన్లో మనం యాక్చువల్గా ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేయాలి. సాస్ కోసమని బటర్ని యాడ్ చేసుకుంటాం. సో బటర్ వేసి, సో బటర్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ప్యాన్ ఓవర్ హీట్ ఉండకూడదు. సో చూసుకోవాలి అది. సో ఓవర్ హీట్ ఉంటే బటర్ ఇమీడియట్గా అది మాడిపోయి ఆ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. ఓకే, సో దీంట్లో మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకుంటాం. సో బటర్లో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసాం. వెల్లుల్లి ముక్కలు వేసాక ఒకసారి మంచిగా దీన్ని వేగనివ్వాలి. ఓకే, సో ఇలా వేయించిన వెల్లుల్లి ముక్కల్లో కొద్దిగా అంటే ఒక చెంచాడు మనం బటర్ ఎంత వేసాం అంతే క్వాంటిటీలో మైదాను కూడా మనం దీంట్లో వేసుకుంటాం. ఓకే, అంటే మైదా ఎందుకు యాడ్ చేస్తున్నాం మనం? సో ఇదేంటంటే మనకి థిక్ సాస్ని థిక్నింగ్ చేస్తుంది అనమాట. సో ఇలా మైదా బటర్ ఈ రెండు కలిపి ఈక్వల్ క్వాంటిటీలో కుక్ చేసుకోవాలి. ఓకే,
కుక్ అవుతుంది కదా ఇలా కంప్లీట్ గా. దీన్ని యాక్చువల్ గా బటర్ అండ్ మైదా రూ అంటారండి. సో ఈ రూలో డిఫరెంట్ రూస్ ఉంటాయి, వైట్ రూ, బ్రౌన్ రూ, బ్లాండ్ రూ అని. చాలా అంటే కలర్ ని బట్టి రూ చేంజ్ అవుతుంటది. సో మనం ఏ డిష్ చేస్తామో దాన్ని బట్టి మనం కలర్ తీసుకోవచ్చు. ఓకే, ఇలా కంప్లీట్ గా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం కిచప్ ని యాడ్ చేసుకుంటాం. సో సాస్ కోసం దీంట్లోనే కిచప్ ని యాడ్ చేసుకోవాలి. సో కిచప్ వేసా, ఇది ఏంటి టొమాటో కిచప్? టొమాటో కిచప్. సో టొమాటో కిచప్ వేసాక మరోసారి మంచిగా మనం మిక్స్ చేద్దామండి. సో ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ సాస్ కన్సిస్టెన్సీ కోసమని దీనిలో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయాలి. సో వాటర్ యాడ్ చేస్తున్నాను. సో దీనిలో ఉన్న మైదాతో ఈ థిక్నెస్ అయితే వచ్చేస్తుంది మనకి వన్స్ కుక్ అయిన తర్వాత. ఓకే, సో ఈ విధంగా చూస్తున్నారు కదా, మంచిగా ఇలా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. సో ఈ విధంగా ఇలా కలుపుకొని సో ఈ సాస్ అయితే మనకి రెడీ అవుతుంది. ఓకే, సో దీంట్లో మనం సీజనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ సాస్లో సో దీంట్లో సీజనింగ్ కోసమని కొంచెం పెప్పర్, మిరియాల పొడి, అలాగే మిరియాల పొడితో పాటు ఉప్పు కూడా వేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం. సో ఇవి జనరల్గా యాక్చువల్గా అంటే కొంతమంది ఇలా కూడా తింటారు. సో సాస్ కావాలంటే అడిషనల్గా మనం సాస్తో పాటు కోట్ చేసుకొని కూడా తినొచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇలా కంప్లీట్గా సాస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఓకే, సో స్పైసీ బాగా కావాలనుకుంటే కొంచెం చిల్లీ పేస్ట్ని ఇంకా ఎక్కువ వేసుకోండి. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనం ఇలా ప్రీ కుక్ చేసి అంటే వేయించి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ వింగ్స్ని మనం ఇప్పుడు దీంట్లో వేసేస్తాం. చికెన్ వింగ్స్ వేసాక ఒకసారి మంచిగా ఇందులో మనం కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకోవచ్చా? సోయా సాస్ ఇది మనకి దీనిలో అయితే ఈ పర్టికులర్ ఈ రెసిపీలో అయితే వేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో సోయా సాస్ మనకి కలర్ కూడా చేంజ్ అయిపోద్ది. ఓరియంటల్ ఐ మీన్ ఏషియన్ క్యూజిన్స్ లో అయితే మనం సోయా సాస్ వేస్తాము. సో ఈ డిష్ లో అయితే మనకి సోయా సాస్ ఉండదు. ఓకే, దీంట్లో ఇంకా కొంచెం కలర్ఫుల్ కోసమని ఈ స్ప్రింగ్ ఆనియన్ కూడా ఆప్షన్ అండి. సో స్ప్రింగ్ ఆనియన్ కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇలా ఐ ఫీస్ట్ కోసం నేను ఇలా దీన్ని మీకు చూపిస్తున్నాను. ఓకే, సో మనకి బుఫేలో వింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా క్విక్ రెసిపీ అన్నమాట ఇది కూడా. చాలా ఈజీగా రెడీ అయిపోయింది. సో ముందు మనం ఫ్రై చేసుకున్నాం క్రిస్పీగా, అలాగే దీన్ని మళ్ళీ సాస్తో కోట్ చేసాం. సో వెరీ సింపుల్ సాస్ అండి. బటర్ అండ్ గార్లిక్ ఫ్లేవర్స్ అయితే బాగా వస్తాయి దీంట్లో ఈ సాస్లో. ఓకే, సో వెరీ ఫేమస్ మనకి డిష్ అమెరికా నుంచి, స్పెషల్లీ న్యూయార్క్ బుఫెలో రీజన్ నుంచి. ఓకే, క్రిస్పీ బుఫెల్లో వింగ్స్ కి కావలసిన పదార్థాలు: చికెన్ వింగ్స్ 250 గ్రాములు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 స్పూను, వెల్లుల్లి తురుము 1 స్పూను, టొమాటో కెచప్ 2 స్పూన్లు, చిల్లీ పేస్ట్ 1 స్పూను, బటర్ 2 స్పూన్లు, మైదా 1/2 కప్పు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు. క్రిస్పీ బుఫెల్లో వింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్ వింగ్స్, మైదా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకోవాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వింగ్స్ వేసి క్రిస్పీగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో బటర్ వేసి బటర్ కరిగాక వెల్లుల్లి ముక్కలు, మైదా వేసి కలుపుకొని కొద్దిగా టొమాటో కెచప్ నీళ్లు వేసి కలుపుకున్న తర్వాత మిరియాల పొడి, ఉప్పు, ఫ్రై చేసుకున్న చికెన్ వింగ్స్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీ బుఫెల్లో వింగ్స్ రెడీ.